తెలిసితే మోక్షము తెలియకున్న బంధం. ఎప్పుడైతే మీరు శూన్యస్థితిని అనుభవిస్తారో ఆ అంతా నేనే అన్న విషయం అర్థమవుతుంది. అంటే ఆ పండితుడు నేనే, పామరుడు నేనే. ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే ఇందులో పండితుడు పామరుడు ఒకలా ఉంటారు, జ్ఞాని అజ్ఞాని ఒకలా ఉంటారు అని చెప్తున్నారు. ఎవరికి? అందరికి కాదు, ఎవడైతే ఆ స్థితికి వెళ్ళాడో వాడికి. అందుకనే భగవద్గీతలో కృష్ణుడు చెప్తాడు కదా, ఎవరైతే ఆత్మయోగాన్ని చేస్తారో వాళ్ళకి సునకము మాంసము తినువాని యందు పండితుని యందు ఒకే రకమైన భావన ఉంటుంది అంటాడు. అంతా ఒక్కటే. వాళ్ళు అలా ఉన్నారంటే వాళ్ళ స్థితిలో అలా ఉంటారని తెలుసుకోవడానికి ఆ విధంగా సాధన చేయాలి. ఫైనల్గా అర్థం ఏంటంటే, మీరు ఆత్మజ్ఞాని అయిన రోజు మీకు అందరూ ఒకేలా కనిపిస్తారు. అప్పుడు వాళ్ళకి అయితే యాక్టివిటీస్ ఒక్కొక్కరితో ఒకలా ఉండొచ్చు, బట్ వాడిని విమర్శించకూడదు. వాడి స్థితిలో వాడు అలా ఉంటాడు, శత్రువు వాడి స్థితిలో వాడు అలా ఉంటాడు, నేను విమర్శించాడు వాడి స్థితిలో అలా ఉంటాడు అని వాడిని ద్వేషించకుండా నువ్వు వాడిని ఎలా మార్చాలన్నదే ఆలోచిస్తావు. అది జ్ఞాని అంటారు. అప్పుడు కనుక జ్ఞాని అజ్ఞాని ఒకలాగే ఉంటారు, అంటే ఒకలాగా మారతారు కాదు. వ్యక్తులు వ్యవస్థలు మాయమైపోతాయి. ఆత్మ దృష్టిలో చూస్తే అన్నీ ఒక్కలాగే ఉంటాయి. కాకపోతే ఆత్మ యొక్క స్థితిని బట్టి మనం చెప్తూ ఉంటాం. ఇది ముఖ్యమైన విషయం. కనుక ముందు అందరూ శూన్యస్థితికి చేరుకొని ఆ శూన్యంలో విహరించి ఆ దివ్య జ్ఞానామృతాన్ని అనుభవించినప్పుడు, ధ్యానం చేసినప్పుడు, సత్సంగాలు చేసినప్పుడు, స్వాధ్యాయాలు చేసినప్పుడు, ప్రబోధాలు చేసినప్పుడు అప్పుడు ఆ జ్ఞాన స్థితి లభిస్తుంది. అప్పుడు మీరు ఆత్మ విజ్ఞానం అవుతారు. ఎప్పుడైతే ఆత్మ విజ్ఞానం అయ్యారో అప్పుడు అన్నీ మీకు సమంగా కనిపిస్తాయి. దాని అర్థం అది.